క్రీస్తు వారి జీవితంలో దేవుని మహిమా మేఘము ఏ విధంగా ప్రత్యక్షపరచబడనో తెలుసుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 8-9 వచనాల ప్రకారము క్రీస్తు వారు జన్మించినప్పుడు కొందరు గొర్రెల కాపరులకు ఈ మేఘం కనపడెను. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనం ప్రకారము క్రీస్తు వారి బాప్తిసమునకు ఈ మేఘం హాజరయ్యెను. మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనం ప్రకారము క్రీస్తు వారు రూపాంతరం పొందిన తరువాత ఈ మేఘం కనపడెను. మత్తయి సువార్త 27వ అధ్యాయము 45వ వచనం ప్రకారము క్రీస్తు వారు మరణించుచున్న సమయంలో ఈ మేఘం కనపడెను. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 9వ వచనం ప్రకారము క్రీస్తు వారు ఈ మేఘంలో పరలోకమునకు ఆరోహణమయ్యెను. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం ప్రకారం క్రీస్తు వారి రెండవ రాకడ సమయంలో ఆయనను నమ్మిన విశ్వాసులు ఈ మేఘం మీద కొనిపోబెడతారు. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 12వ వచనం ప్రకారము 1000 ఏండ్ల పాలనలో దేవుని 2 సాక్షుల అంత్యక్రియల సమయంలో ఈ మేఘం కనపడును.